గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు విశ్వంబర, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది ఇప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ మనం మొదటిగా చూసినట్లయితే విశ్వంబర దినపత్రిక చూసుకుందాం. విశ్వంబర దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధాన వార్తగా ఏదైనా ఉంది అని చూసినట్లయితే ఒక ఎన్డీఏ డబుల్ సెంచరీ అనేది మనం గమనించవచ్చు. అయితే బీహార్లో భారీ విజయం సాధించినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఎన్డీఏ డబుల్ సెంచరీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే 243 స్థానాలకు గాను 202 ఓట్లతో భారీ మెజారిటీతో గెలుపొందినట్టుగా 2 స్థానాల్లోని భారీ మెజారిటీతో విజయఢంకా మోగించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇక ప్రతిపక్షం మహాగఠబంధన్ మాత్రం ఘోర పరాజయం పాలైంది అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మళ్ళీ చూద్దాం. ఇక ఇటు మరొక వార్త చూసినట్లయితే మా బాధ్యతను మరింత పెంచినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అంటూ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంటే హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం పెరుగుతోంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూసుకుందాం. నిన్న జరిగినటువంటి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో చెప్తున్నటువంటి విషయం. అలాగే ఇక చూద్దాం. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఇచ్చారు ఇక్కడ కవిత. చూద్దాం. ఇక సుపరిపాలన గెలిచిందంటూ మరొక వార్త. అలాగే ఫలితాలు ఆశ్చర్యపరిచాయంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ అగ్రనేత. అలాగే ఇంకా చూద్దాం. చూసినట్లయితే డీటెయిల్స్ ఇక ఫస్ట్ మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ఫలితాలు నిరుత్సాహపరిచాయి అంటూ కేటీఆర్ కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. సో అయితే ఇది మాకు ఒక ఇదేమీ మేము ప్రతిపక్ష పాత్ర బలంగా మేము పోషిస్తాం తప్ప వెనక్కితే తగ్గేది లేదు అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో అన్నిటికీ సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం ప్రధాన వార్త డీటెయిల్ చూసినట్లయితే ఇప్పుడు బీహార్లో ఎన్డీఏ డబుల్ సెంచరీ అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే చూద్దాం. బీహార్లో భారీ విజయం సాధించాము. 243 స్థానాలకు గాను 207 స్థానాలతో కైవసం చేసుకున్నాం, విజయఢంకా మోగించాము అంటూ చెప్తున్నారు. ప్రతిపక్ష మహాగఠబంధన్ మాత్రం ఘోర ఓటమి పాలైనట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి విశ్వంబర దినపత్రికలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఈసారి అయితే 35 సీట్లకే పరిమితం. కానీ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మరోసారి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 5th పేజ్లో ఇచ్చారు. మొత్తంగా అయితే ఎన్డీఏ డబుల్ సెంచరీ సాధించామా అంటూ కూడా చెప్తున్నారు. 243 స్థానాలకు 202 స్థానాలతో అత్యధిక విజయంతో డబుల్ అంటే విజయఢంకా మోగించామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ప్రతిపక్ష హోదాకి మాత్రం మహాగఠబంధన్కు మాత్రం ఘోర పరాజయం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక అలాగే ఇక మరొక వార్త చూస్తే మా బాధ్యతను మరింత పెంచినటువంటి జూబ్లీహిల్స్ విజయం అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. చూద్దాం. హైదరాబాద్లో ప్రజల్లోని కాంగ్రెస్ పై ఒక నమ్మకం అనేది ఎక్కువగా ఏర్పడింది, ఇంకా పెరుగుతూ ఉంది అది అంటూ కూడా 2 ఏళ్ల సుపరిపాలనలోనే ఇంత నమ్మకం పెరుగుతుంది హైదరాబాద్ ప్రజల్లో అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఉప ఎన్నికలకు ముందు కూడా మరి పార్టీ అగ్రనేతలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా మరి వెళ్ళి వారు ప్రచారం కొనసాగించినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. మరి ఇంత కష్టపడి ప్రచారం కొనసాగించినందుకు నిజంగా ఈరోజు విజయం తథ్యం మాదే అంటూ కూడా అంటే రిజల్ట్ రాకముందు కూడా సీఎం చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా విజయం మాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అనేది కూడా మనం గమనించవచ్చు. సో అదేవిధంగా యాస్టీస్గా ఇప్పుడైతే ఒకటే చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ విజయం మాకు మరింత బాధ్యతను పెంచింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎవరెవరు ఇంకా ఏం చెప్తున్నారు అనేది చూసినట్లయితే ఇక 2 ఏళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి మరీ తీర్పునిచ్చారు. ఈ 2 ఏళ్ల ప్రజాపాలన ఏ విధంగా కొనసాగించామనే దానికి ప్రజలందరూ కూడా నిశితంగా ఆలోచించి మరీ చూసి మరీ మమ్మల్ని ఆశీర్వదించారు, మాకు ఈ తీర్పునిచ్చారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే గెలుపోటములకు కాంగ్రెస్ పొంగిపోదు కృంగిపోదు. గెలుపు అనేది ఈరోజు వచ్చింది, కానీ ఒకప్పుడు ఓటములు కూడా ఉన్నాయి. మాకు గెలుపు ఓటములు అనేది మేము ఎప్పుడు కూడా కృంగిపోం, కానీ ప్రజల శ్రేయస్సు ప్రజల పాలన అందించడంలో మాత్రం మేము ప్రతిపక్షంలో ఉన్న అదే, అధికారంలో ఉన్న అదే చేశాము అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం. ఇక రాష్ట్ర ఆదాయంలో 65% వరకు హైదరాబాద్ నుంచే వస్తుంది. సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఏ దానికైనా సరే కేంద్రం నుంచి కొన్ని నిధులు రావాల్సి ఉన్నప్పుడు అవి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అన్నట్లుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు చెప్తూ ఉన్నట్లుగా. ఇక తీరు మార్చుకోకుంటే మాత్రం భూకంపం వంటి ఫలితాలు బీజేపీకి వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక
రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు కలిసి రావాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మరి రాజకీయాలన్నీ మానేసి ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకు మరి రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా నేతలందరూ కూడా ముందుకు రావాలి అంటూ కూడా ఇప్పటికైనా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం, రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు కలిసి రావాలని చెప్పి అధికారం పోయినా కూడా కేటీఆర్లో అహంకారం మాత్రం, అసూయ మాత్రం అస్సలు పోలేదు అంటూ కూడా చెప్తున్నారు. అధికారం పోయినా అహంకారం కానీ అసూయ కానీ పోలేదు కేటీఆర్లో అంటూ కూడా మరొక వార్త అయితే మనం సంచలనంగా చూడొచ్చు. ఇంకా అలాగే చూద్దాం, ఇంకా ఫేక్ న్యూస్ రాయించి ఫేక్ సర్వేలు చేయించుకొని భ్రమలో బతకొద్దు అంటూ కూడా చెప్తున్నారు. బీజేపీకి డిపాజిట్ రాదని ముందే చెప్పాం కదా అంటూ కూడా చెప్తున్నారు. బీజేపీకి అయితే డిపాజిట్ కూడా రాదని చెప్పేసాం, ముందే చెప్పాము, అదేమి ఇప్పుడు కొత్తగా మేము చెప్పట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇక కేటీఆర్ విషయానికి వచ్చినట్లయితే ఫేక్ న్యూస్లు రాయించి భ్రమలో బ్రతకకండి, ఎప్పటికైనా బయటకు వచ్చి ప్రజలు రాష్ట్రం అభివృద్ధి కోసం పోరాటం చేద్దాం అందరం కలిసి అన్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఇంకా. ఇక అలాగే కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు అంటూ కూడా చెప్తున్నారు. ఆయన కొంచెం మరి క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన రావట్లేదు, ఆయన ఏ విషయంలో కూడా అంతగా యాక్టివ్గా లేరు ఇప్పుడు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడతాను అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇక అలాగే అంటే కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు, ఆయన గురించి ఇప్పుడు స్పందించాల్సిన అవసరం కూడా లేదు, వచ్చే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలిస్తుంది, మార్పు చేసి చూపిస్తాం అంటూ చెప్తున్నారు. నవీన్ యాదవ్ విజయంపై మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలను వెల్లడించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అంటూ ఇచ్చారు. సో ఇక అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఈ విషయాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం అంటూ మరొక వార్త. ఇక్కడ మాగంటి సునీతపై 24,729 ఓట్లకు పైగా మెజారిటీ, అత్యధిక మెజారిటీతో మరి గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక ఓట్ల లెక్కింపు ప్రారంభం దగ్గర నుంచే స్పష్టమైన ఆధిక్యం, ఏ ఒక్క రౌండ్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి దక్కని ఆధిక్యం, బీఆర్ఎస్ 2023 కంటే కూడా తగ్గినటువంటి ఓట్లు, బీజేపీ డిపాజిట్ గల్లంత అయిపోయింది. ఇక కాంగ్రెస్ విజయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి సీఎం, అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసిన సీఎం అంటూ కూడా ఇచ్చారు. ఇక ఓటములనే మెట్లుగా చేసుకుని విజయం సాధించిన నవీన్ యాదవ్ అంటూ కూడా గతంలో మరి ఓటముల పాలైనప్పటికీ కూడా గతంలో 2 సార్లు ఓటమి పాలైనప్పటికీ కూడా వాటినే ఒక మెట్లుగా చేసుకుని ముందుకు వస్తూ ఇప్పుడు ఈరోజు విజయం సాధించినటువంటి నవీన్ యాదవ్ ఎక్కడ కూడా ఓటమిని అంగీకరించలేరు. ఆయన నేను ఓడిపోయాను కదని ఎక్కడ తగ్గి మళ్ళీ ప్రయత్నం చేయకుండా అయితే లేరు. ఆయన ఖచ్చితంగా ఓటమిని మెట్లుగా చేసుకుంటూ ఆయన అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఈరోజు మళ్ళీ విజయం సాధించారు, విజయం ఆయనను వరించింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక కేటీఆర్ విషయానికి వచ్చినట్లయితే ఫలితాలు నిరుత్సాహపరిచాయి అనేది ఒకటి చూస్తున్నాం. ప్రతిపక్ష పాత్ర మేము బలంగా పోషిస్తాము, వెనక్కి తగ్గేదైతే లేదు అంటూ చెప్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై మా పార్టీ పోరాటం ఖచ్చితంగా కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో నిజాయితీగా కొట్లాడాం అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలిసిన విషయమే అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇందులో కొంత ర్యాగింగ్ జరిగింది అంటున్నారు, కొంత రిగ్గింగ్ జరిగింది అంటున్నారు. ఇవన్నీ కొంతమంది కొంత బెదిరించి కూడా ఓట్లు వేయించుకున్నారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే అదే మాట ప్రకారంగా ఇప్పుడు చెప్తున్నారు, ఈ ఉప ఎన్నికల్లో నిజాయితీగా మేము కొట్లాడాం, కానీ అసలు ఎన్నికలు ఎలా జరిగాయి అందరికీ తెలుసు అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిపక్ష పాత్ర మాత్రం మేము బలంగా పోషిస్తాము అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ ఉప ఎన్నికల్లో మేము నిజాయితీగా ఉన్నాం, అయితే ఈ ఎన్నిక భారత రాష్ట్ర సమితికి ఒక చిన్న సెట్ బ్యాక్ మాత్రమే, కానీ ఇది మాకేం పెద్ద ఎదురుదెబ్బ కాదు, ఇది చాలా చిన్న ఎన్నిక మాత్రమే. ఎన్నికలు ఇవి చాలా చిన్న ఎన్నికలు, ఇవి పెద్దగా గెలుపోవటంలు అనేవి పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేనటువంటి ఎన్నికలు ఇవి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే ఇక ఈ ఎన్నిక భారత రాష్ట్ర సమితికి చిన్న సెట్ బ్యాక్ మాత్రమే, ఫలితాలను సమీక్షించుకుంటాము, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటూ కేటీఆర్ ఆయన స్పందించినటువంటి తీరు ఈ విధంగా ఉంది అంటూ కూడా మనకి మరొక వార్త కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే కవిత విషయానికి వచ్చినట్లయితే ఇక
కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఇచ్చారు. చూద్దాం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కవిత సంచలన పోస్ట్ పెట్టారు అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సోషల్ మీడియాలో చర్చాంశంగా మారినటువంటి కవిత ట్వీట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సంబంధించి ఇక సోషల్ మీడియా అంతా కూడా చాలా హల్చల్ అవుతుంది. కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అనే విధంగా ఆవిడ పోస్ట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. దీని వెనుక రహస్యం ఏంటి, ఏమై ఉంటుంది అనేది కూడా మనం గమనించవచ్చు అన్నట్లుగా ఇచ్చారు. ఇక అలాగే మరొక వార్త చూస్తే సుపరిపాలన గెలిచింది అంటూ ఈ చారిత్రక విజయం మరింత శక్తినిస్తుంది, బీహార్ ఫలితాలపై ప్రధాని మోడీ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే జంగల్ రాజ్ అవినీతిని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారు, సుపరిపాలన స్థిరత్వం అభివృద్ధికి ఓటేశారు, వికసిత బీహార్పై విశ్వాసం పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరి విజయం ఇది అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఒక్కరి విజయం, కానీ ఇది మన అందరం కష్టపడ్డం కంటే అందరూ కలిసి విజయాన్ని తీసుకొచ్చామంటూ కూడా చెప్తున్నారు. వికసిత బీహార్పై విశ్వాసం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయం ఇది, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అంటూ కూడా చెప్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అలాగే ఇక రాష్ట్రంలో జంగల్ రాజ్ అవినీతిని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టేశారు అంటూ కూడా చెప్తున్నారు. బీహార్ ఫలితాలపై ప్రధాని మోడీ కూడా స్పందించినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ఫలితాలు ఆశ్చర్యపరిచాయి అంటూ ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఇక ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా అన్యాయమే, ఈ ఫలితాలను లోతుగా సమీక్షిస్తాం, ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నాలను మరింత సమర్థవంతంగా కొనసాగించుకుంటాం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఈ ఫలితాలు మొత్తం ఆశ్చర్యపరుస్తున్నాయి మమ్మల్ని అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సో అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే ఇక్కడ జిన్నింగ్ మిల్లుల సమస్యలు సిసిఐ దృష్టికి తీసుకెళ్తాం, పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, జిల్లాల వారీగా సగటు పత్తి దిగుబడిని లెక్కించేలా కూడా కలెక్టర్లకు కూడా వెంటనే జిల్లాల వారీగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఎకరానికి క్వింటాలకు పరిమితిలో పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను, పత్తి ఈ క్వింటాల్కు ఇంత అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్స్క్యూజ్ మీ. సో అలాగే ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ అంటూ మనకి ఇక్కడ ప్రధాని మోడీ మనం గమనించవచ్చు చిత్రంలో కూడా. ఇక బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం క్రియేట్ చేసింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, సో చూడొచ్చు. ఇక అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక జూబ్లీ హిల్స్ పై మాత్రం కాంగ్రెస్ జెండా అంటూ ఇచ్చారు. ఇక దాని తర్వాత మరొక వార్త చూద్దాం. ఇక పెట్టుబడుల ధమాకా అంటూ మరొక దగ్గర కూడా మనం గమనించవచ్చు, అంటే ఏపీకి సంబంధించి చూడొచ్చు ఇది. అలాగే ఇక ఒక్కొక్క దానికి డీటెయిల్స్ చూద్దాం. ఇక సారీ సార్ అంటే ఇక్కడ ఒక వార్త అయితే మనకి ఓటర్ల అంటే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ ఇక ముక్కలే అంటూ కూడా ఒక వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పోరాట ప్రభావం శూన్యం అంటూ కూడా ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి సారీ సార్ అంటూ ఒక వార్త అయితే మనకి సంచలనంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి అసలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అయితే ఇప్పుడైతే మనం ఫస్ట్ బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది, డబుల్ ఇంజన్ సెంచరీ కొట్టింది అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 243 స్థానాలకు గాను 202 స్థానాలు గెలుపొందామంటూ కూడా ఇచ్చారు. అయితే ఈ చూద్దాం మొత్తం 243 సీట్లకు గాను 202 చోట్ల గెలుపు, 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ, జేడీయూకు 85, మోదీ మ్యాజిక్ ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రం అంటూ ఇచ్చారు, సుశాసన్ బాబుగా ప్రజల్లో సడలని సదాభిప్రాయం అంటూ ఇచ్చారు, సంక్షేమ పథకాలతో భారీగా పడ్డ మహిళల ఓట్లు అంటూ కూడా సంక్షేమ పథకాలన్నింటికీ ఆకర్షితులైనటువంటి మహిళల ఓట్లే ఎక్కువగా పడ్డాయి అంటూ కూడా భారీగా పడ్డాయి అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుపు అంటూ ఇచ్చారు, మహాగఠబంధన్కు మాత్రం గట్టి దెబ్బ ఎదురైంది ఇది అంటూ కూడా ఇచ్చారు, 35 సీట్లకే పరిమితమైంది, బీహారీలను ఇంకా వీడని జింగిల్ రాజ్ భయం అంటూ కూడా ఇచ్చారు, సీఎంగా మరోసారి నితీష్ కుమారే ఉంటారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ దుమ్ము రేపేసింది అంటూ కూడా మోదీ అలాగే నితీష్ కుమార్ జోడీ అద్భుతం చేసింది అంటూ కూడా చెప్తున్నారు. ఎన్నికల్లో 6/5 సీట్లను సాధించి విజయ దుందిబి మోగించింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.
రాష్ట్ర అసెంబ్లీలో 243 స్థానాలు ఉంటే ఎన్డీఏ 202 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ ఏకంగా 88% స్ట్రైక్ రేట్ను సాధించింది అంటూ కూడా స్ట్రైక్ రేట్ను సాధించింది అంటూ కూడా ఇచ్చారు. ఇక ఆ పార్టీ 101 సీట్లలో పోటీ చేసి ఏకంగా 89 స్థానాల్లో విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ తరహాలోనే బీహార్లో చిరాగ్ పాస్వాన్ ఫినిక్స్ పక్షిలా ఎదిగి అలాగే 68% స్ట్రైక్ రేట్ను తీసుకొచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక జూబ్లీ హిల్స్ పై కాంగ్రెస్ జెండా అంటూ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయభేరి మోగించింది అంటూ కూడా మనకి నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మనకి ఇవ్వటం జరుగుతుంది. 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే హ్యాట్రిక్ కొట్టినటువంటి మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఓటమి పాలైనట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా ఇచ్చారు. సో ప్రజలైతే ఇక కాంగ్రెస్ కు పట్టం కట్టారనేది మాత్రం మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే సారీ సార్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పోరాట ప్రభావం శూన్యం అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో చూద్దాం దానికి సంబంధించి. ఓటు చోరీ విమర్శల్ని పట్టించుకొని ఓటర్లు రాహుల్ యాత్ర చేసిన అన్ని సీట్లలో ఓటమి, ఎన్నికల్లో తొలి నుంచి అక్రమాలే అంటూ రాహుల్. ఎన్నికల వ్యూహకర్త పీకే పార్టీకి 0 సీట్లు అంటూ కూడా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ ముక్కలే అంటూ కూడా మరొక వార్త అయితే మనం చూడొచ్చు. కాంగ్రెస్ పరాణజీవి పార్టీగా మారింది, కూటమిలోని మిత్రపక్షాలను కూడా ముంచుతోంది అంటూ ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్ లా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విజన్ అసలు లేదు. కాంగ్రెస్ నేతలే అధిష్టానం విధానాలను వ్యతిరేకిస్తున్నారు. త్వరలో కాంగ్రెస్ మరోసారి ముక్కలు చెక్కలు కాబోతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 3 అంకెల సీట్లను కూడా సాధించలేకపోయింది. ఈ విజయం ఎన్నికల సంఘంపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది అంటూ బీహార్లో విజయం బెంగాల్లో బీజేపీకి మార్గం సుగమం చేసినట్లయింది అంటూ ప్రధాని మోడీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక్కడ ఏపీకి సంబంధించి పెట్టుబడుల ధమాకా అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక దేశంలోని తొలి స్పేస్ సిటీ డ్రోన్ సిటీలను వర్చువల్ గా శంకుస్థాపన చేసినటువంటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అలాగే సీఎం చంద్రబాబు చిత్రంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, జనార్దన్ రెడ్డి వీరంతా కూడా ఉన్నారు. పెట్టుబడుల ధమాకా అంటూ కూడా చెప్తున్నారు. ఇటు ఏపీ చూద్దాం. తొలి రోజు చూసుకున్నట్లయితే 8,26,668 కోట్ల ఎంఓయూలపై సంతకాలు చేశారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం. ముందు రోజుతో కలుపుకుంటే మాత్రం 11,91,972 కోట్ల ఎంఓయూలు, అలాగే 13,32,445 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 41 ఒప్పందాలు, మంత్రుల ఆధ్వర్యంలో మరో 324 సంస్థల్లో అవగాహన, అలాగే బ్రూక్ ఫీల్డ్ 1,00,000 కోట్ల పెట్టుబడి అంటూ ఇస్తున్నారు. ఇంకా చూద్దాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ పార్కులు రాబోతున్నాయంటూ కూడా చెప్తున్నారు. అలా ఒప్పందాలు, ఇలా ఉత్తర్వులు జారీ చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు దీనిని అంటూ కూడా చెప్తున్నారు. స్పష్టంగా కనిపించినటువంటి ప్రభుత్వ విధానం కూడా అంటూ చెప్తున్నారు. ఇక్కడ పెట్టుబడులకు ప్రతి ఒక్క దేశం కూడా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ప్రతి పట్టణం, ప్రతి ఒక్క మరి పెట్టుబడులు పెట్టడానికి ప్రతి సంస్థ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక తొలి రోజే చూసుకుంటే 8,26,668 సంతకాలు చేసినట్లు, కోట్ల ఎంఓయూలపై సంతకాలు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు అవుతాము అంటూ కూడా మరికొంతమంది యువతలో నైపుణ్యతలు పెంచుతామంటూ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ విశాఖ భాగస్వామ్య సదస్సులో పారిశ్రామిక దిగ్గజాల ప్రకటన, డేటా సెంటర్లు, ఓడరేవుల సిమెంట్ రంగాల్లో కూడా భాగస్వామిగా ఉంటామంటూ కూడా చెప్తున్నారు. 40,000 కోట్ల పెట్టుబడులు పెడతాం, హైపర్ స్కేల్ డేటా సెంటర్ అదాని అంటూ చెప్తూ ఉన్నారు. ఇక మేము డేటా సెంటర్ పెడతామంటూ సోలార్ పవర్ ప్లాంట్, ఫుడ్ పార్క్ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుతో రిలయన్స్ ప్రతినిధులు కూడా ఒప్పందం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు గమనించవచ్చు. పెట్టుబడుల ధమాకా అన్నట్లుగా ఉంది అంటున్నారు. ఇక 10 ఏళ్లలో $1 ట్రిలియన్ అంటూ కూడా మనకి ఇచ్చారు.
ఇప్పుడున్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ అంటూ ఇచ్చారు. ఈ లక్ష్యంతోనే పని చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఎంఓయూ జరిగితే మాత్రం ఆ పరిశ్రమ ఇక మాదే అంటూ కూడా చెప్తున్నారు. రియల్ టైంలో ప్రారంభింప చేస్తాం, వేగంగా అనుమతులు, ఎటువంటి వేధింపులు ఇబ్బందులు ఉండవు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అలాగే మినరల్స్, మైనింగ్, పోర్ట్ల రంగాల్లో కూడా విస్తృత అవకాశాలు కల్పిస్తాం. లాజిస్టిక్, ఏరోస్పేస్, ఆక్వా, అలాగే పునరుత్పాదక ఇంధనాల్లో కూడా 2 నుంచి 3 రోజుల్లో మరో 5 గిగావాట్ల డేటా సెంటర్లకు కూడా ఎంఓయూ విశాఖలో కొండపై అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడానికి భాగస్వామ్య సదస్సులో సీఎం ప్రారంభోపన్యాసం చేయబోతున్నారు అక్కడ అంటూ కూడా మనం గమనించవచ్చు అంటూ ఇచ్చారు. సో మొత్తంగా అయితే సింగపూర్ బృందంతో ఒప్పందం చేసుకుంటున్నటువంటి మంత్రి లోకేష్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు చిత్రంలో. అలాగే చిత్రంలో ఇక సీఎం చంద్రబాబు, సింగపూర్ హోంమంత్రి, అలాగే షణ్ముగం, సింగపూర్ హోంమంత్రి షణ్ముగం, అలాగే మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు, అలాగే ఇంకా ఇతరత్ర బృందం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మొత్తంగా అయితే ఏపీకి మాత్రం ఇంకా పెట్టుబడుల ధమాకా అనే విధంగా మనం ఇక్కడ గమనించవచ్చు అంటూ ఇచ్చారు. సో చూద్దాం ఇంకా. ఇక మరొక వార్త చూసినట్లయితే విచారణకు బయలుదేరి పట్టాల పక్కన విగత జీవిగా అంటూ ఇచ్చారు. పరకామణి ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్ చూద్దాం. చూసినట్లయితే పరకామణి ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి చెందారు. రాజీ కేసులు విచారణ కోసం తిరుపతికి రైల్లో వెళ్తుండగా ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక అలాగే తాడిపత్రి సమీపంలో జీఆర్పీ సిఐ సతీష్ మృతదేహం లభ్యం. శరీరంపై తీవ్ర గాయాలైతే లేవు, కానీ ముక్కలైన తలభాగం హత్యనని అనుమానం. రైల్లో నుంచి పడితే శరీరం అంతా దెబ్బలుండాలి, కానీ గట్టిగా తలపై బాదినట్లు ఉంది. సిటీ స్కానింగ్ తర్వాత వైద్యుల అభిప్రాయం వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏంటో అలా చనిపోతుంటారు అంటూ ఇచ్చారు. పరిటాల రవి, వివేక హత్య కేసుల్లో కూడా సాక్షులు, నిందితులు వరుస మరణాలు అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కీలక వ్యక్తుల అనుమానాస్పద మృతి ఇది అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మద్యం కేసులో కూడా మరో అరెస్ట్ అంటూ ఇచ్చారు. లిక్కర్ ముడుపులతో అనిల్ చోక్రా, మనీ లాండరింగ్ రాజ్ కసిరెడ్డికి చెందినటువంటి 77.55 కోట్ల వైట్ మనీగా మార్పు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్లో గమనించవచ్చు. ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు దినపత్రిక చూద్దాం. సో ఈనాడు దినపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు దినపత్రిక. ఈనాడులో కూడా మనకి విజయహస్తం అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. ఫస్ట్ ప్రధాన వార్తగా మనకి ఏదైనా ఇచ్చారంటే ఇక నిన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కే పట్టం కట్టారు ప్రజలు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక మరొక వార్త మనం గమనించినట్లయితే ఎన్డీఏ ప్రభంజనం అంటూ కూడా ఇక్కడ ప్రధాని మోడీ మనం గమనించవచ్చు. అలాగే నితీష్ కుమార్ వీరిద్దరి యొక్క పరిపాలన బీహార్ చారిత్రాత్మక విజయం సాధించింది అంటూ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఇక ఎన్డీఏ ప్రభంజనం క్రియేట్ చేసింది అనేది కూడా. అలాగే ఇంకా చూద్దాం, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక గెలుపు మాకు బాధ్యతను పెంచిందంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, అలాగే ఇక ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటామంటూ కూడా మరి ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం ఫలించినట్లుగా ఉంది అంటూ చెప్తున్నారు. బీఆర్ఎస్ బ్రదర్స్ అంటూ ఇటు ఆర్ఎస్ బ్రదర్స్ అని ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే మజ్లిస్ అండతోనే కాంగ్రెస్ గెలిచిందంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇక ఇటు కేటీఆర్ అయితే ఫలితంపై మేము ఆత్మవిమర్శ చేసుకుంటామంటూ చెప్తున్నారు. చూద్దాం ఇంకా వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ విజయహస్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్కే పట్టం కట్టారు ప్రజలు. 24,729 ఓట్ల అత్యధికంతో విజేతగా నిలిచినటువంటి నవీన్ యాదవ్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన భారస, డిపాజిట్ కోల్పోయిన భాజపా అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక ఈ గెలుపు మాకు బాధ్యతను మరింతగా పెంచింది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు అంటూ కూడా చెప్తున్నారు. కేటీఆర్ అహంకారం కానీ కేటీఆర్కు అహంకారం, హరీష్ రావుకు అసూయ, ఈ రెండు ఇంకా పోలేదు అంటూ కూడా మనకి ఈనాడు దినపత్రికలు అయితే మనం గమనించవచ్చు. ఇటు కేటీఆర్కి ఎప్పుడు చూసినా అహంకారమే ఉంటుంది. ఇంకా హరీష్ రావుకి మాత్రం అసూయ, అసలు ఆయన ఏది చూసినా తట్టుకోలేనటువంటి పరిస్థితి, అంతటి అసూయతో ఉంటాడు. ఇవి రెండు ఓటమి పాలైనప్పటికి కూడా వాటిలో ఏమాత్రం కూడా పోలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం,
అభివృద్ధికి సహకరిస్తేనే కిషన్ రెడ్డి రాజకీయ పరిస్థితి మెరుగవుతుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ యొక్క బాధ్యత మాకు ఇంకా పెంచింది, ఈ గెలుపు మాకు బాధ్యతను పెంచింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్ర అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లుగా ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదం వల్లనే మాకు ఇప్పుడు ఈ యొక్క గెలుపు లభించడంతో కాంగ్రెస్ కు 51% ఓట్లు వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. సో ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్డీఏకి సంబంధించి మనం చూసినట్లయితే చూద్దాం. ఎన్డీఏ ప్రభంజనం బీహార్లో చారిత్రాత్మక విజయం, 202 స్థానాల్లో జయభేరి అంటూ కూడా ఇచ్చారు. నితీష్కే పట్టం కట్టిన బీహారీ ఓటర్లు తుడిచిపెట్టుకుపోయిన మహాగఠబంధన్, రాఘోపూర్లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వి అంటూ కూడా ఇచ్చారు. చూద్దాం ఇక డీటెయిల్స్ చూసినట్లయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. నితీష్ మోదీల జోడీ సూపర్ హిట్ కొట్టింది అంటూ చెప్తున్నారు. ఈ కూటమి ఊహించినంతగా ఎగ్జిట్ పోల్స్ కు అందనంతగా అప్రతిహత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ 202 సీట్లతో అందనంత ఎత్తుకు నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలో మహాగఠబంధన్ చావు దెబ్బతింది. కేవలం 34 సీట్లతో చావు తప్పి బ్రతికినట్లయింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అర్హత కనీసం కన్నులొట్టబోయినట్లుగా ప్రతిపక్ష హోదా కూడా అర్హత సాధించగలిగింది. ఇక ఈ సంచలనం సృష్టిస్తానని మొత్తం 243 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్సురాజ్ అసలు ఖాతానే తెరవలేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇక గతంలో మాదిరిగానే ఎంఐఎం మళ్లీ 5 చోట్ల గెలిచి పట్టు నిలబెట్టుకుంది. సమన్వయం, అభివృద్ధి హామీలు, మహిళలకు నగదు బదిలీలు వంటి వాటితోనే ఎన్డీఏ అద్భుత ఫలితాలను సాధించింది. ఆ మహిళలకు ఏవైతే వాళ్ళకి పథకాలు ప్రవేశపెట్టామో ఆ పథకాల వల్లనే ఈ ఓట్లు ఎక్కువగా పడ్డాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు అంటూ మాత్రం మనకి ఇక్కడ ఎన్డీఏకి సంబంధించి మనం గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను వైభవంగా నిర్వహిద్దామంటూ కూడా చెప్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు రోడ్ మ్యాప్ రూపొందించుకోబోతున్నామంటూ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తున్నారు. ఇక మనం ఇంకా బాధ్యతగా మనం ప్రవర్తించాలి అన్నట్లుగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే మరొక వార్తాపత్రిక చూద్దాం, సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో కూడా మనకైతే ఈరోజు మెయిన్గా జూబ్లియేషన్ కాంగ్రెస్ కే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు అంటూ కూడా ఆయన ఓటముల్ని మెట్లుగా చేసుకుని పైకి ఎదిగారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎదురులేని ఎన్డీఏ అంటూ కూడా మరొక వార్త మనం గమనించవచ్చు. ప్రధాని మోడీ చూద్దాం. అలాగే బెంగాల్లోనూ జంగిల్ రాజును అంతం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తేల్చి చెప్పిన ప్రధాని మోదీ, బీహార్లో ఎన్డీఏ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, నితీష్ కుమార్ అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవంలో పాల్గొన్న మోదీ, ఆది ముస్లిం లీగ్ మావోదీ అంటూ కాంగ్రెస్ అంటూ విప్లవాత్మకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. 35 సీట్లకే పరిమితమైన విపక్ష మహాగఠబంధన్ అంటూ కూడా ఇచ్చారు. బీజేపీకి 89, అలాగే జేడీకి 85 సీట్లు, 25 స్థానాల్లో ఆర్జేడీ, 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు. చిరాగ్ పాస్వాన్ పార్టీకి 19 సీట్లు, 5 సీట్లలో ఎంఐఎం జయకేతనం. 0 చుట్టేసిన ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీ అంటూ కూడా అసలు ఖాతానే తెరవలేదు అన్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే బీహార్లో మాత్రం ఎన్డీఏకి ఇక ఎదురు లేదు అన్నట్లుగా అధికారం ఇచ్చారు అన్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు విజయం సాధించిన నవీన్ యాదవ్ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, చిత్రంలో ఇంకా డిప్యూటీ సీఎం భట్టిని చూడొచ్చు, విక్రమార్క, రోహిన్ రెడ్డి తదితరులందరినీ కూడా మనం గమనించవచ్చు అంటూ ఇచ్చారు. సో చూద్దాం. ఇక జూబ్లియేషన్ కాంగ్రెస్ కే ఉప ఎన్నికల్లో ఘన విజయం. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మాత్రం ఇక అత్యధికమైనటువంటి విజయం సాధించినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో చూద్దాం దానికి సంబంధించి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల తేడాతో నవీన్ యాదవ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. ప్రతి డివిజన్లోనూ కాంగ్రెస్ కే పూర్తి మెజారిటీ. మొత్తం 10 రౌండ్లలోనూ అత్యధికం ప్రదర్శించినటువంటి హస్తం పార్టీ అంటూ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ కు కలిసి వచ్చిన మజ్లిస్, వామపక్షాల మద్దతు, బీఆర్ఎస్ కు కలిసి రాని సెంటిమెంట్, మైనార్టీలు, బస్తీవాసుల ఓట్లు పొందడంలో కూడా విఫలమయ్యారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మొత్తంగా అయితే మనం ఏది చూసినా కూడా
ఇక ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందడంపై మాత్రం ఇంకా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఖచ్చితంగా మాకు ప్రజలపై రాష్ట్రంపై ఇంకా మరింత బాధ్యతను పెంచాయి కాబట్టి మేము ఇంకా బాధ్యతగా ప్రజలందరి మనల్ని పొందే విధంగా మేము ప్రజల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామన్నట్లుగా చెప్తున్నారు. ఇక ఎన్డీఏ విషయానికి వచ్చినట్లయితే బీహార్లో మరి భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలకు మహిళలకు ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి ప్రధాని మోదీ, అలాగే నితీష్ కుమారే మళ్ళీ సీఎంగా కొనసాగుతారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక ఈ రోజైతే మనకి నిన్న జరిగినట్టు ఉప ఎన్నికలకు సంబంధించి ఇటు బీహార్ ఎన్నికలకు సంబంధించి మాత్రమే మనకి ప్రతి పేజీలో కూడా సంచలన వార్తలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.